ఇప్పటికీ. పేతురు మునిగిపోయాడు. పేతురు మునిగించడానికి గల రీజన్ ఏంటి చెప్పండి? తన కను దృష్టిని పక్కకు మరల్చడమే. Peter took off his eyes from Jesus. He began to sink. ఎప్పుడైతే పేతురు దేవుని వైపు కాకుండా తన కను దృష్టిని పక్కకు మరల్చాడో పేతురు మునిగిపోయాడు. पीटर ने यीशु से नजर उठाई और डूबने लगा. రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాము, యోనాను. యోనా క్షేమకరంగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా జీవించినంతకాలం ఎప్పుడైతే తనకు నచ్చినట్లు ఉండాలనుకున్నాడో, he wanted to live his choice, తనకు నచ్చినట్లుగానే బ్రతకాలనుకున్నాడు. సముద్రంలో మునిగిపోతున్నాడు. अगर हम अपने पसंद से जिएंगे डूब जाएंगे. ఎప్పుడైతే మనకు నచ్చినట్లు మనం జీవిస్తామో మనకు మునిగిపోయే ప్రమాదం ఉంది. మూడవ గుంపును మనం చూస్తున్నాము, ఎవరైతే ధనవంతులకు శోధనలో పడతారో వారు మునిగిపోతారు. Those who want to rich they will fall. जो अमीर बनना चाहता है वो गिरेंगे. ఇది నేను చెప్పిన మాటలు కాదు. ముగ్గురు మునిగిపోయారు. పేతురు మునిగిపోయాడు కను దృష్టిని పక్కకు మరల్చినందుకు. యోనా మునిగిపోయాడు తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి తీర్మానించుకున్నందుకు. ధనవంతులు అగుటకు ఆశపడే వారందరూ కూడా ఒక దినం ముందు మునిగిపోతారని దేవుడు చెప్పాడు. ఈరోజు మనల్ని దేవుడు ఉన్నత స్థలమందు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము, ఇది చివరి రెఫరెన్స్. ఇది చూసుకుంటే ముగించుకుందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము పేజ్ నంబర్ 486 2వ వచనాన్ని. నిలుకనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జనములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచడం చాలు. ఎవరు నేను మునిగిపోతున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు అందరూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే మీకు మళ్ళా చెబుతున్నా, ఒక్క షాక్ చాలు. మాటికి కరెంట్ షాక్ కొట్టించుకోవద్దని. ఒక్క షాక్కి మనం ఏం కావాలి? పేరుకోవాలి. నమస్తే విడదరని హాయ్ బాయ్ చెప్పాలి. మళ్ళీ కూర్చోడం, తినడం, పనులు కూడా పెట్టుకోకండి. ఒకసారి మంచిలోడు మరలా మంచుతాడు. దావీదు ఎప్పుడు మునిగాడు? మీరు చెప్పండి. పేతురులాగా మునిగిపోయాడా?